ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా లాల్ సలాం. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్ర పోషించారు. చాలా కాలం తర్వాత తన కూతురు డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో రజనీ అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్లో ఐశ్వర్య షాకింగ్ కమెంట్స్ చేశారు. తన తండ్రిని విమర్శిస్తున్న వారిపై ఫైర్ అయ్యారు. తన మాటలతో నాన్న రజనీనే ఏకంగా కన్నీళ్లు పెట్టించారు. ఇంతకీ ఐశ్వర్య ఏమంతలా మాట్లాడారంటే, సోషల్ మీడియాకు నేను చాలా దూరంగా ఉంటాను. ఆన్లైన్ నెగటివిటీ గురించి నా టీం తరచూ చెప్తూ ఉంటుంది. వాటి వల్ల నేను చాలా సందర్భాల్లో ఆగ్రహానికి గురయ్యాను. మేము మనుషులమే, మాకు భావోద్వేగాలుంటాయి. ఈ మధ్య కాలంలో నా తండ్రిని సంఘీ అని పిలుస్తూ ఉన్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతిచ్చేవారని అలా పిలుస్తారని తెలుసుకున్నాను. రజనీకాంత్ సంఘీ కాదు. అలా అయితే ఆయన లాల్ సలాం సినిమాలో నటించేవారు కాదు. ఒక మానవతావాది మాత్రమే ఈ సినిమాలో నటించగలరు. ఆ ధైర్యం నాన్నకు మాత్రమే ఉందని గర్వంగా చెబుతున్నాను అని ఎమోషనల్గా మాట్లాడారు ఐశ్వర్య. అయితే ఐశ్వర్య మాటలు వింటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కూతురు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఫ్యాన్స్ ని కూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.